ఇలాంటి పనులు చేస్తేనే మీకు ఇలాంటి కొడుకు వచ్చిండండి. అలాంటి ఇంపార్టెంట్ కొడుకు పుట్టిండు. మనం మంచిగా ఉంటే మన వంశం మంచిగా ఉంటది. కానీ మీరు చేసే పనులకి మీ పాపం మీ కొడుకు అంటున్నది. అయినా మీరు పరువు ప్రతిష్టలు ఆలోచిస్తారు కదా, మరి అలా ఎలా ఈ పనబ్బాయి తోటి వెళ్ళడము? ఇంట్లో గుట్టు ఇంట్లో ఉంటది అనుకునింది మహాతల్లి. ఏమ్మా ఏంటి ఏం చేసావు? నాకేం తెలియదు సార్, మొత్తం ఏమి అమ్మగారు తెలియదంట అంతా చెప్తుంటే ఇక్కడ అమ్మగారే నాకు భయపెట్టారు సార్. ఏం భయం పెట్టారు? దేనికోసం? ఉండకపోతే చంపేస్తా అన్నారు సార్. ఏంది నీకేం తెలియదు ఉండమని చెప్పానా? నేను ఇంటికి వెళ్ళక ఏమి తెలియదు అంటావు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటా. వరకు వచ్చింది, ఏం కాదు, నేను చూసుకుంటా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. పరువు పోతుంది ఇక్కడ. ఏం కాదని చెప్పానా? మీరు ఉండండి, ఇంటికి వెళ్ళక చెప్తా మీతోటి. అసలు మనం చూస్తుండగానే ఎంత హ్యాండిల్ చేస్తుందండి, హస్బెండ్ ఎంత హ్యాండిల్ మీకు ఏం చేస్తుంది. తెలియదు. మీరు కూర్చోండి, ఇంటికి వెళ్ళాక చెప్తా అంటే ఏం చెప్తాది? ఇంటికి వెళ్ళాక మాకు లింక్ లేదని చెప్తుందా? ఒప్పుకోమని చెప్పండి ఇక్కడనే. మరి నిన్ను అంత నమ్మకం సొంత కొడుకులా చూసుకున్నాను, ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు ఎందుకు చేసావు? మీరు సరిగ్గా ఉండట్లేదని చెప్పి అమ్మగారు నన్ను ఉంచుకున్నారు సార్. నీకొకటి అర్థమైందా పెద్దయ్యా? నీకొకటి అర్థమైందా? ఇక్కడ నువ్వు బయట వాళ్ళని తీసుకొచ్చి కొడుకులా ఊహించుకొని కొడుకు అని అనుకొని నువ్వు చూసుకున్నావు కదా బాగా, మరి బయట నుంచి వచ్చిన కోడలందు కూతుర్లా భావించలేదు? అది వంతు ప్రశస్తం కోసం చేసాం మేడం. ఇదేంటి మరి? ఇది వంశ ప్రతిష్ట కదా? ఇది కూడా వంశ ప్రతిష్ట. అదే కదా. అది ఎట్లయితుంది మేడం? ఆహా, అంటే నువ్వు చేసేదేం వంశ ప్రతిష్ట, అదైతేనేమో వాడలు కొడుకు మంచివాడు లేకుండా తప్పేం లేదే. నువ్వు చేసేది కరెక్ట్ అయినప్పుడు అది కూడా కరెక్టే. అంటే నువ్వు చేసేది నేరం అని నీకు తెలియదా? వంశ గురించి ఆలోచించాం కానీ నేరం అని ఏం వంశం? ఇలాంటి వంశం ఎందుకు? వంశ ప్రతిష్ఠ కోసం, సమాజంలో నా కొడుకు పరువు కోసం. మరి ఇప్పుడు నీ పరువు ఎక్కడ పోయింది? చూసుకో, నీ పరువు ఎక్కడ పోయింది? ఇప్పుడు నిన్నేమంటారు తెలుసా? ఈ మాటకు వస్తే వాళ్ళిద్దరు అలా చేస్తుంటే నిన్నేమంటారు తెలుసా? బయట సమాజం చేతగాని వాడు అంటాడు. నీ కొడుకుని చేతగాని వాడిలాగా మీరు చేశారు, నిన్ను చేతగాని వాళ్ళలాగా నీ భార్య చేస్తారు. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఈ విషయము పోలీసుల దృష్టికి వెళ్ళింది అనుకోండి, ఈమె కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, మీరు ఇద్దరు జైల్లో కూర్చోవడం, ఖచ్చితంగా జైల్లో కూర్చుంటారు. మీతో పాటు మీ కొడుకు కూడా పోతాడు. వచ్చాడా మేడం కొడుకు? వచ్చాడు సార్, పిలిపించాము, పిలుద్దాం సార్. బాబు శేఖర్ రామ్మా. సార్ నమస్తే సార్. నమస్తే, కూర్చో. మీ భార్యనేనా? అవును సార్, పెళ్లి చేసుకున్నావు చేసుకున్నాను సార్. సంసారం చేయడానికి. కానీ సంసారం ఎవరు చేస్తున్నారు? నేనే చేస్తున్నాను సార్. నువ్వే చేస్తున్నావా? అవును సార్. తెలుసా నీకు? సంసారం చేస్తుంది నా భర్త కాదు సార్, మా మావయ్య. ఏం మాట్లాడుతున్నాను? ఏయ్, అమాయకుడు లెక్క నటించక. ఇక్కడ మొత్తం తెలుసు మాకు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నాన్న సైడ్ కోపంలో చూడడం, అమ్మ సైడ్ కోపంలో చూడడం, భార్యకి ప్రేమ ఇట్లా చూపించడం, అలాంటి చేయకు. నీకైనా ప్రాబ్లం ఉందా? అవును సార్. చెక్ చేయించుకున్నావా? చేయించాను. ఏమని చెప్పారు డాక్టర్స్? నేను అన్ఫిట్ అని చెప్పారు సార్. అన్ఫిట్ అని చెప్పారా? మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేయమని చెప్పారు? మెడిసిన్ యూజ్ చేయమని చెప్పలేదు, అన్ఫిట్ అని చెప్పారు సార్. సంసారాన్ని పనికిరామని చెప్పారు. పనికిరామని చెప్పారు. అలాంటప్పుడు తెలిసి కూడా ఒక ఆడపిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మా అమ్మగారు చెప్పిందని చెప్పి చేసుకున్నాను సార్.